హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మచిలీపట్నంలోని జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరం అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ సాయిబాబా టెంపుల్ అయితే మచిలీపట్నం అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా ఫేమస్ అన్నమాట. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఆలయాన్ని 1994 సంవత్సరంలో లక్ష్మీపురపు విఠలరావు గారు అనే ఆయన నిర్మించారు. ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు వచ్చేసి 54 అడుగులు, వెడల్పు 34 అడుగులుగా ఉంది. చూడటానికి ఎంతో అందంగా చాలా బాగుంటుంది ఈ ఆలయం. సాయిబాబా భక్తులు అందరూ కూడా ఈ ఆలయానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అట్లాగే సాయిబాబా విగ్రహం కింద ఒక తాబేలును అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ ఆలయానికి వెళ్తూ ఉంటే ఎడమ వైపున ఒక చిన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. అట్లాగే కుడి వైపున చూసుకుంటే సాయిబాబా వారి ధ్వని అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని పక్కనే ఒక వినాయక విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సాయిబాబా వారి విగ్రహం పాదాల కింద అయితే ఈ తాబేలుని నిర్మాణం చేశారు. ఇది ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈ విగ్రహం అయితే ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. ఒక మనిషి అట్లా కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఇది మైనప విగ్రహం అన్నమాట. ఇది చూడటానికి ఎంతో బాగుంటుంది. నిజంగా ఒక మనిషి అక్కడ కూర్చున్నాడా అన్నట్లుగా ఉంటుంది. అట్లాగే ఆలయానికి ఒక పక్కన వివిధ మత గురువులు కానీ వీళ్ళందరినీ ఇక్కడ విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, శంకరాచార్యులు, అట్లాగే ఎంతో మంది గురువుల విగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆలయం లోపలికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటూ స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన విగ్రహం 9 అడుగుల పాలరాతి విగ్రహం ఇది. అలాగే ఈ పాలరాతి విగ్రహానికి ముందర సమాధి రూపంలో సాయిబాబా విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ సాయిబాబా విగ్రహం ఉయ్యాల మీద పడుకున్నట్లుగా ఉంటుంది. 2011 సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయడం జరిగింది. 54 అడుగుల ఎత్తు, 34 అడుగుల వెడల్పు గల ఇంత భారీ విగ్రహం కలిగిన ముఖద్వారం కలిగిన టెంపుల్ ఇదే ఇండియాలో మొట్టమొదటి. అలాగే ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.